కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైపోయింది. తమిళనాడు వ్యాప్తంగా 62 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 14 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ అనేది జరగబోతోంది. అయితే ఇప్పటి వరకు కరెక్ట్గా 8ంటికి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల నుండి కూడా సీల్స్ ఓపెన్ చేసి తపాలా ఓట్లను కౌంటింగ్ సెంటర్లకి తరలించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ముఖ్య నేతలు అయితే గెలుపు క్లియర్గా మనకి కనిపిస్తోంది. 234 కాన్స్టిట్యుయెన్సీలో టీవీకే అయితే సింగిల్గా పోటీ చేస్తోంది. విజయ్ అందులో 2 కాన్స్టిట్యుయెన్సీల్లో పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నై పెరంబూర్, అలాగే తిరుచి ఈస్ట్ నుంచి. అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్లో అయితే స్టార్టింగ్ విజయ్ కాస్త వెనకంజలో ఉన్నప్పటికీ ఇప్పుడు విజయ్ లీడింగ్లో మనకి కనిపిస్తున్నాడు. టీవీకే విజయ్ పోస్టల్ బ్యాలెట్స్లో, తిరుచి ఈస్ట్లో అయితే ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి పోటీ చేసినటువంటి డిఎంకే మంత్రి నెహ్రూ ప్రస్తుతానికి వెనకంజలో ఉన్నట్టయితే మనకి తెలుస్తోంది. ఇక మనం ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్ అయితే లయోలా కాలేజ్ అని చెప్పొచ్చు. ఇది ముఖ్యమైన కౌంటింగ్ సెంటర్. ఇక్కడే టీవీకే విజయ్ పెరంబూర్ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే సీఎం స్టాలిన్ కొలతూర్ కాన్స్టిట్యుయెన్సీ యొక్క కౌంటింగ్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఎంతో పోటాపోటీగా అయితే ఇక్కడ కౌంటింగ్ జరగబోతోంది. డిఎంకే మధ్య టీవీకే మధ్య సమరం కూడా ఎంతో ఉత్కంఠను రేపుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇక్కడ ముఖ్యంగా లయోలా కాలేజ్లో అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. కౌంటింగ్ రూమ్స్ వద్ద అభ్యర్థుల ఏజెంట్స్, అలాగే రాజకీయ నేతల ప్రతినిధులను కూడా కౌంటింగ్ సెంటర్లో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎప్పటికప్పుడు సీసీటీవీ పర్యవేక్షణలో కూడా కౌంటింగ్ సెంటర్ని ఉంచింది. ఇక ఇప్పటికే అన్ని పార్టీ ఆఫీసులలో డిజిటల్ స్క్రీన్లను అలాగే చైర్స్ని కూడా ఏర్పాటు చేసి తమిళనాడులో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు అయితే విజయం పైన ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో అయితే ఎగ్జిట్ పోల్స్ ఒక సైడ్ క్లారిటీ అనేది ఇచ్చినప్పటికీ తమిళనాడులో అయితే ఇప్పటివరకు మిక్స్డ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. తమిళనాడులో పోస్టల్ బ్యాలెట్స్ ప్రారంభమైనప్పటి నుండి కూడా డిఎంకే ముందంజలో కనిపిస్తుంది. టీవీకే 1-2 స్థానాల్లో 4 స్థానాల్లో మాత్రమే ఇప్పటివరకు అయితే విజయం కనిపిస్తుంది. ఇక పోల్స్ ఏదైతే మనం చూసామో కానీ ఇంట్రెస్టింగ్లీ తమిళనాడులో డిఎంకే తర్వాత ఇప్పటివరకు వస్తున్న లీడ్స్లో టీవీకేనే ఉంది. ఏఐడిఎంకే వెనకబడి ఉంది. అబ్జర్వ్ చేశారా? ఈసారి తమిళనాడు ఎన్నికలైతే డిఎంకేకి అలాగే టీవీకేకి మధ్య ఉంటుంది అని కూడా చాలామంది చెప్పారు. ఒక సినారియో కనుక ఆలోచిస్తే అన్నా డిఎంకే కనుక బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే విజయ్ అన్నా డిఎంకేతో కలిసేవాడు అనే ఒక సీన్ కూడా ఒక సినారియో కూడా మనకు వినిపిస్తుంది. బీజేపీ ఐడియాలజీస్ అలాగే టీవీకే విజయ్ ఐడియాలజీస్ కాస్త భిన్నంగా ఉన్నందున విజయ్ ఆ పార్టీతో అన్నా డిఎంకే పార్టీతో కలవలేదని, ఒకవేళ అన్నా డిఎంకే బీజేపీతో కలవకపోతే విజయ్ తప్పకుండా అన్నా డిఎంకేతో పోటీ చేసి ఉండేవాడని, అలాంటి సినారియో అయితే తప్పకుండా